ఈ టైంలో ఏంటి? హలో రీటా? శివ, రీటా, వాట్ హ్యాపెన్? శివ, నేను ప్రగతి నగర్ రోడ్ లో ఉన్నాను, వచ్చి పికప్ చేసుకో ప్లీజ్ శివ. ఓకే ఓకే, నేను ఇప్పుడే వస్తున్నాను. రీటా, వాట్ హ్యాపెన్ రీటా? రీటా, ఏం జరిగిందో చెప్పు. నేను ఇప్పుడు ఏం చెప్పలేను, ముందు నన్ను ఇంటికి తీసుకెళ్ళు. సరే పద. రీటా, ఏమైందో చెప్పమ్మా. ఏంటమ్మా అలా ఉన్నా? ఏమైంది చెప్పమ్మా. నువ్వేమీ చెప్పకపోతే నువ్వెందుకు బాధపడుతున్నావో మాకెలా తెలుస్తుంది? చెప్పు రీటా, ఏం జరిగింది? ఏం జరిగింది శివ? అదేం మాట్లాడదేంటి? ఏమో ఆంటీ, నేను కూడా ఇందాకటి నుంచి అడుగుతున్నాను, అసలు ఏమీ మాట్లాడట్లేదు. గట్టిగా అడిగితే బాధపడుతుందని నేనే ఊరుకున్నాను. సరే, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను పాలు తీసుకొస్తాను. రామా. రీటా, రీటా, లేమ్మా, ఈ పాలు తాగి పడుకుందు గాని. చూడు రీటా, ఏం జరిగిందో చెప్పమ్మా. నిన్నిలా పిల్లలు చూస్తే బాధపడతారు. చెప్పమ్మా, ఏం జరిగింది? 여자 커피 한 잔에 여유를 아는 품격 있는 여자 밤이 오면 심장이 뜨거워지는 여자 그런 반전 있는 여자 너는 선어해 낮에는 너만큼 따사로운 그런 선어해 커피 식기도 전에 원샷 때리는 선어해. I'm sorry. It's okay. One vodka please. మనం ఇంతకు ముందు ఎప్పుడు ఇంత ఎంజాయ్ చేయలేదు కదా. అన్ని పబ్స్ కన్నా ఇట్స్ బెటర్ అండ్ నైస్. నెలకోసారి పబ్కి వచ్చిన మైండ్ మొత్తం రిలీఫ్ అయిపోతుంది. మై గాడ్, టైమ్ ఈస్ ఓవర్.
12 అయింది. కమ్ లెట్స్ గో శిల్ప. అప్పుడేనా? ఇంకాసేపు ఎంజాయ్ చేద్దామే. మనం కలిసేదే మంత్లీ వన్స్. ప్లీజ్ శిల్ప. నో వే, ఇంకా అంటే కష్టం. పద వెళదాం. నాకు ఇంకా డ్రింక్ కావాలి. చాలు రీటా, ఇప్పటికే ఎక్కువైంది. నాకేం ఎక్కువ కాలేదు, నాకు ఇంకో పెగ్ కావాలి. ఓ పని చేయండి, మీరు వెళ్ళిపోండి, నేను ఇంకో పెగ్ తాగి వెళ్తాను. వద్దు రీటా, వెళ్దాం పదా. నేను రాను. సరే, నీ ఇష్టం. ఇంటికెళ్ళాక కాల్ చేయి. ఓకే, వస్తాం. బాయ్. ఓకే బాయ్. ఓకే బాయ్. బాయ్. గుడ్ నైట్. గుడ్ నైట్. వన్ వోడ్కా ప్లీజ్. హాయ్. హాయ్. సారీ, ఇందాక చూసుకోకుండా. హే లీవ్ ఇట్, నేను అది ఎప్పుడో మర్చిపోయాను. బై ది వే, ఐఎమ్ రాహుల్. ఐఎమ్ రీటా ఘోష్. ఓ నైస్ నేమ్. థ్యాంక్ యూ. మీ ఫ్రెండ్స్ వెళ్ళిపోయారా? యా, వాళ్ళకి టైం అవుతుందంట, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇఫ్ యూ డోంట్ మైండ్, నాకు కొంచెం కంపెనీ ఇవ్వగలరా? యా ష్యూర్. థ్యాంక్ యూ. కమ్. మీరేం చేస్తుంటారు? ప్రస్తుతానికి ఖాళీ. జాబ్ మానేసి 1 month అయింది. సర్చింగ్ ఫర్ ద జాబ్. ఓ, మా కంపెనీలో ఒక జాబ్ ఉంది, దానికి మీరు కరెక్ట్ గా సూట్ అవుతారు. చేస్తారా? ఓ రియల్లీ? ఎస్. ఓకే. వెల్, రండ్రా రండ్రా. మీట్ మై ఫ్రెండ్స్ సంజయ్ అండ్ వర్ధన్. హాయ్. 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 ఓకే, నాకు టైం అవుతుంది, నేను బయలుదేరుతాను. యా షూర్. హాయ్. హాయ్. కెన్ ఐ డ్రాప్ యూ? నో థ్యాంక్స్, నేను ట్యాక్సీలో వెళ్తాను. హే కమాన్ యార్, ఈ టైంలో నీకు ట్యాక్సీలు ఎక్కడ దొరుకుతాయి? కమాన్, ఎక్కడ డ్రాప్ చేయాలో చెప్పు, నేను డ్రాప్ చేస్తాను. ఓకే, పంజగుట్ట సర్కిల్ వరకు డ్రాప్ చేస్తే అక్కడి నుంచి ఆటోలో వెళ్ళిపోతాను. కమాన్ యార్, గెట్ ఇన్. వాట్ హ్యాపెన్ రాహుల్? సంజయ్ వస్తున్నాడు. రాహుల్, నేను ఇక్కడే దిగుతాను, నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఏంటి రాహుల్, లాక్ ఎందుకు చేసా? నేను దిగాలి. మేడం, కార్ ఎక్కడం వరకే నీ చేతుల్లో ఉంది, దిగడం మా చేతుల్లో ఉంది. మా మూడు దిగాక మేమే తోసేస్తాం. ఎరా, మేడం రియాక్షన్ చూసావా? షీఈస్ వెరీ హాట్. చూసుకోండి.
రీటా ఊరుకో ఊరుకోమ్మా. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్. టిఫిన్ తిన్నారా? తిన్నాం. ఇంతకీ నువ్వేం చేస్తున్నావు అమ్మా? జాబ్ లేదు కదా, జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. సరే అమ్మా. స్కూల్కి వెళ్ళండి. చెల్లి జాగ్రత్త. ఓకే అమ్మా. అమ్మా నువ్వు ఓకేనా? నేను ఓకే బంగారం. మీరు వెళ్ళండి. బాయ్ అమ్మా. బాయ్. అవును రీటా, ఒకసారి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. నేనా? ఒక్కదాన్నేనా? నేను తోడుగా వస్తాను. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి కదా, తప్పదు. నువ్వు కాఫీ తాగేసి రెడీ అవ్వు, పోలీస్ స్టేషన్కి వెళ్దాము. మ్. కేసేంటి? సార్ అది ఈమె 4 days బ్యాక్ టాటూస్ పబ్కి వెళ్ళిందట. తిరిగి వచ్చేటప్పుడు అక్కడ కార్ ఎక్కిందట. అందులో సామూహిక అత్యాచారం జరిగిందట. ఓ, అయినా అర్ధరాత్రి దాకా పబ్బులెమ్మటి తిరగడానికి పని పాట లేదా? సార్ 1 month నుంచి జాబ్ లేక టెన్షన్ ఫీల్ అయ్యి రిలీఫ్ కోసం వెళ్ళాను. వర్క్ ప్రెషరు, స్ట్రెయిన్ బాగుంది. అయినా రిలీఫ్ కోసం ఏ సినిమాకో గుడికో చర్చ్కో వెళ్ళాలి. అలా చేయకుండా పబ్స్కి బార్స్కి వెళ్తే ఇలాగే జరుగుతుంది. అయినా పబ్కి వెళ్ళి ఏం చేస్తారు? పేకల దాకా తాగుతారు, ఊపొస్తే ఊగుతారు. ఎవడు బాగుంటే వాడితో మత్తులో ఏం చేస్తున్నారో తెలియక మత్తు దిగాక అత్యాచారం జరిగిందని కంప్లైంట్ ఇస్తారు. నువ్వే కావాలన్నాడు కారెక్కావు కదూ, మళ్ళీ కంప్లైంట్ ఎందుకు? సార్, జరిగిన దానికి చింతించకపోయినా పర్వాలేదు, కానీ దెప్పి పొడవకండి. ఇప్పటికే నా కూతురు బాధతో చితికిపోయి ఉంది. దయచేసి కంప్లైంట్ తీసుకోండి. పేరేంటి? రీటా ఘోష్, డివోర్స్ లేడీ సార్. 2 కూతుళ్ళు, సింగిల్ మదర్ సార్. ఓ, సింగిల్ మదర్. ఇంకేంటయ్యా, ఇంట్లో చెప్పేవాళ్ళు లేక వీళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరగడం, ఘోరం జరిగిపోయిందని మన దగ్గరికి వచ్చి చెప్పడం, మన ప్రాణాలు తీయడం. సరే, ఎప్పుడు జరిగింది? days back. ఈ రోజు వరకు తాగింది నీకు దిగలేదా? మరో 4 రోజుల తర్వాత రాలేకపోయావా? జరిగిన దానికి ఏం చేయాలో తెలియక రాలేదు సార్. సరే, ఎక్కడ జరిగింది? హైటెక్ సిటీ నుంచి ప్రగతి నగర్ వెళ్లే దారిలో కార్లో వస్తూ ఉంటే. ఎంతమంది ఉన్నారు? 6 సార్. వాట్? 6? అది కారులో? ముందిద్దరు కూర్చున్నారు, బ్యాక్ సీట్లో నీతో పాటు 4. ఇంకా ప్లేస్ ఎక్కడ ఉంటుందమ్మా? సార్, అక్కడ జరిగింది జరిగినట్టు చెప్తున్నాను. కంప్లైంట్ తీసుకోండి ప్లీజ్. శ్రీనివాస్ సార్. కంప్లైంట్ తీసుకో. ఎస్ సార్. మెడికల్ ఎగ్జామినేషన్కి మేము మీకు కాల్ చేస్తాం.
కాల్ చేసినప్పుడు మీరు రావాలి. ఓకే సార్. ఓకే, వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. పదమ్మా. వెళ్ళండి. అనురాధ, నువ్వా? రా. ఏంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళారంట? ఏం జరిగింది? రీటా ఎక్కడా? పిలుస్తాను. రా, కూర్చో. రీటా, ఎఫ్ఐఆర్ కాపీ తీసుకున్నారా? అది మనం తీసుకోవాలా? ఆ పోలీస్ స్టేషన్లో మనకి న్యాయం జరగకపోతే కంప్లైంట్ ఇచ్చినట్టు మనకొక ఆధారం ఉండాలిగా. హ్మ్. అప్పుడే మన పై ఆఫీసర్ని కలవడానికి మనకి ఒక బలం ఉంటుంది. మాకు తెలీదు కదా. సరే, అవును రీటా, మెడికల్ ఎగ్జామినేషన్కి ఎప్పుడు రమ్మన్నారు? వాళ్లే కాల్ చేస్తామన్నారు. ఇంతవరకు ఫోన్ రాలేదు. హలో, నేను అనురాధ ఆచార్యని. ఏ అనురాధాచార్య? ఏ, నా పేరు ఎప్పుడు వినలేదా? టీవీలో ఎప్పుడు చూడలేదా? ఓ మేడం, మీరా? చెప్పండి. 4 రోజుల క్రితం మీకు కంప్లైంట్ వచ్చింది. ఏ, రీటా ఘోష్ అత్యాచారం కేసు. అవును మేడం. తన్ని మెడికల్ ఎగ్జామినేషన్ కి ఇంకా తీసుకెళ్లేదు. ఎందుకు? మేడం, అది అత్యాచారం జరిగిన 4 రోజుల తర్వాత కంప్లైంట్ ఇచ్చింది మేడం. అందుకని మీరు కూడా లేట్ చేస్తారా? ఇమ్మీడియట్లీ మెడికల్ ఎగ్జామినేషన్ చేయించండి. లేదంటే నా గురించి తెలుసు కదా, మీ పై ఆఫీసర్ని కలిస్తే ఏం జరుగుతుందో మీకు బాగా తెలుసు. ఓకే మేడం. అలాగే ఎఫ్ఐఆర్ కాపీ కూడా కావాలి. మేడం, అది ఏ, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదా? చేశాం మేడం. అయితే అది నాకు కావాలి. ఏంటి సార్, ఏమంటున్నారు ఆవిడ? ఎఫ్ఐఆర్ కాపీ కావాలంట. ఎందుకు సార్ ఆవిడతో మనకి? ఆవిడ చాలా డేంజర్. గొడవ చేస్తుంది. కాపీయే కదా, ఇచ్చేద్దాం సార్. ముందు ఆ రేటాని మెడికల్ ఎగ్జామినేషన్కి పిలువు. ఓకే సార్. ఓకే. ఎవరు? పిఎస్ నుంచి కాల్. మాట్లాడు. హలో రీటా గారు, మీకు ఆఫ్టర్నూన్ 4 o'clockకి మెడికల్ ఎగ్జామినేషన్ ఉంది గవర్నమెంట్ హాస్పిటల్లో. ఓకేనా? ఓకే సార్.
ఆంటీ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఐజీ ఆఫీస్కి. ఐజీ ఆఫీస్కా? అవును. ఈ కేసు ఒక కొలిక్కొచ్చి నీకు న్యాయం జరగాలంటే అక్కడికే వెళ్ళాలి. చూస్తున్నావుగా, ఈ సిఐ ఒక అమ్మాయిని మెడికల్ ఎగ్జామినేషన్కి పంపిస్తే లేడీ డాక్టర్ని అరేంజ్ చేయాలి, కానీ వీడేం చేశాడు? మేల్ డాక్టర్తో చేయించాడు. ఈ కేసు వీడు టేకప్ చేస్తే నడవదు. సరైన ఆఫీసర్ కావాలి. అందుకే ఐజీ దగ్గరికి వెళుతున్నా. ఆ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే 4 రోజుల తర్వాత మెడికల్ ఎగ్జామ్ చేయించాడు. అది కూడా ఒక మేల్ డాక్టర్ని పెట్టి. ఆడవాళ్లకి పోలీసులు ఇచ్చే గౌరవం ఇదేనా అండి? మహిళా సంఘం అధ్యక్షురాలుగా ఆలోచించి నేనేదైనా చేస్తే తన పరువు పోతుందని మీ దగ్గరికి వచ్చాను. రీటాకి ఎలాగైనా న్యాయం జరిగేలా చేయండి సార్. ఓకే అనురాధ గారు, ఈ కేసుని కరెక్ట్గా డీల్ చేసేది ఒక్కరే, ఎస్పీ శక్తి. ఈ కేసుని తనకి హ్యాండ్ ఓవర్ చేస్తాను. మీరు నిశ్చింతగా ఉండండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెళ్ళొస్తామండి. మంచిదమ్మా. వస్తాను సార్. మిస్ శక్తి, రీటా, నేను కాదు, తను నా కూతురండి. మీరు? ఐఎమ్ శక్తి. రీటా కేసు నాకే అప్పచెప్పారు. అవునా? తను బెడ్రూమ్లో ఉంది, పిలుస్తాను, ఉండండి. పర్లేదు, మనమే లోపలికెళ్దాం. అలాగే, పదండి. రండి. రీటా, ఐఎమ్ శక్తి. వీఆర్ ఫ్రమ్ క్రైమ్ బ్రాంచ్. అసలేం జరిగింది? వాడిని చూస్తే నువ్వు గుర్తుపడతావా? గుర్తుపడతాను మేడం. ఇంతకు ముందు వాళ్ళని ఎక్కడైనా చూసావా? పబ్లో గానీ బయట గానీ? ఆ పబ్కి వెళ్ళడం నాకు ఫస్ట్ టైం మేడం. ఆ కార్ నెంబర్ ఏమైనా చూసావా? అలా జరిగినందుకు షాక్లో ఉండిపోయాను. ఆ టైంలో నెంబర్ చూడాలన్న థాట్ కూడా రాలేదు మేడం. ఓకే, వాళ్ళ పేర్లేంటన్నావు? రాహుల్, సంజీవ్, వర్ధన్. ఓకే ఓకే, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. మేడం, స్మాల్ ఇన్ఫర్మేషన్. వాళ్ళ గురించి ఫేస్బుక్లో ట్రై చేశాను. వాళ్ళ నేమ్స్ అయితే అవే ఉన్నాయి, కానీ పిక్స్ మాత్రం వాళ్ళవి కావు. వాడి ఫ్రెండ్స్ లిస్ట్లో కూడా సంజీవ్, వర్ధన్ ఉన్నారు. బాబ్జీ మేడం, దీని సంగతి ఏంటో చూడు. ఆ ప్రొఫైల్ మొత్తం నాకు కావాలి. ఓకే మేడం. మేడం, రాహుల్ అడ్రస్ దొరికింది. ఎక్కడ? గచ్చిబౌలి.
ఎవరండి మీరు? వీఆర్ ఫ్రమ్ క్రైమ్ బ్రాంచ్. రాహుల్? ఎస్, మా అబ్బాయి. చెప్పండి. రాహుల్ ఎక్కడా? ఆస్ట్రేలియాలో ఉన్నాడు. వాట్? ఎప్పుడెళ్ళాడు? జనవరిలో వెళ్ళాడు. ఏం జరిగింది మేడం? మీ అబ్బాయి ఫిబ్రవరి 15న ఓ రేప్ కేసులో ఇన్వాల్వ్ అయ్యాడని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాట్? ఏం మాట్లాడుతున్నారు మీరు? తను జనవరి 5నే ఆస్ట్రేలియా వెళ్ళిపోయాడు. అలాంటప్పుడు హౌ ఇస్ ఇట్ పాసిబుల్? సరే, తన ఫ్రెండ్స్ సంజీవ్ వర్ధన్ వాళ్ళు ఇక్కడే ఉంటారు. ఎక్కడుంటారు? పక్క స్ట్రీట్లోనే. వాళ్ళ హౌసెస్ మా వాళ్ళకి చూపిస్తారా? ష్యూర్. బాబ్జీ, మేడం, రాహుల్కి సంబంధించిన డీటెయిల్స్, సర్టిఫికెట్స్, ఫోటోస్, అలాగే సంజీవ్ వర్ధన్లను కూడా తీసుకొచ్చి. ఓకే మేడం. ఏయ్ రావయ్యా. మేడం, ఈ కేసుకి మాకు ఎలాంటి సంబంధం లేదు మేడం. మమ్మల్ని నమ్మండి ప్లీజ్. మీకు సంబంధం లేదు, మరి రాహుల్కి? మేడం, ఇక్కడున్న మాకే సంబంధం లేదంటే ఆస్ట్రేలియాలో ఉన్న రాహుల్కి ఏం సంబంధం ఉంటుంది మేడం? మొన్న 15న మీరు ఎక్కడున్నారు? మా ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్ళాం మేడం. పార్టీ ఎక్కడ జరిగింది? వాళ్ళ ఇంట్లోనే జరిగింది మేడం. ఎనీ ప్రూఫ్స్? ఉన్నాయి మేడం. ఇదిగో చూడండి. సరే, మేవెప్పుడు రమ్మంటే అప్పుడు రావాలి. ఓకే మేడం. ఓకే ఓకే ఇక మీరు వెళ్ళొచ్చు. రీటా, వీళ్ళని సరిగా చూసావా? చూశాను మేడం, కానీ వీళ్ళు కారు. నాకేం అర్థం కావట్లేదు రీటా. పేర్లవే కానీ మనుషులు వాళ్ళు కారు. సరే, పబ్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే తెలిసిపోతుంది. ఎస్ మేడం. లెట్స్ గో. పదండి. మేనేజర్ ఎవరు? నేనే మేడం. ఓకే, మీ దగ్గర రెగ్యులర్ గా వచ్చే కస్టమర్స్ డీటెయిల్స్ ఉంటాయి కదా? ఉంటాయి మేడం, కానీ మీరు చెప్పిన నేమ్స్ అయితే ఫిబ్రవరి 15న ఎంట్రీ కాలేదు మేడం. ఇంకెప్పుడైనా వచ్చారా? ఆ నేమ్స్తో ఎవరు ఇంతవరకు రాలేదు మేడం. ఓకే, మీ పబ్లో సీసీ కెమెరాస్ ఉన్నాయా? ఉన్నాయి మేడం. పార్కింగ్ లో? అక్కడ కూడా ఉన్నాయి మేడం. అయితే నాకు ఆ ఫుటేజ్ కావాలి. ష్యూర్ మేడం. చూడు, వీడేనా? ఎస్, వీడే మేడం. బాబ్జీ, మేడం, ఈ నంబర్ తీసుకొని ఈ కార్ ఎవరిది, ఎవరి పేరున రిజిస్ట్రేషన్ అయ్యింది, ఎవరు వాడుతున్నారు, అన్ని డీటెయిల్స్ ఇమీడియట్ గా కావాలి. ఓకే మేడం. గో.
ఈ కార్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ చాలు మనం వాణ్ణి పట్టుకోవడానికి. కమాన్, లెట్స్ గో. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, చెప్పండి. మీరు ఐఎమ్ శక్తి ఫ్రమ్ క్రైమ్ బ్రాంచ్. మీరు ఇలా వచ్చారేంటి? అది మీ కారేనా? ఎస్, మాదే. కానీ మా అబ్బాయి కిషోర్ వాడుతున్నాడు. కిషోర్? ఎస్. బాబ్జీ, ఇతనేనా మీ అబ్బాయి? అవును. అసలు ఏం జరిగింది మేడం? నీ కొడుకు ఒక రాస్కెల్ ఓ అమ్మాయిని రేప్ చేశాడు. నోనో, మావాడు అలా చేయడు. ఇంకెలా చేస్తాడు చెప్పండి. వాడు మాకు దొరకలేదనుకో, అలాంటి వెధవని కన్నందుకు మిమ్మల్ని తీసుకెళ్తాను. ఎక్కడున్నాడు వాడు? వాడు ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాడు. ఎక్కడికి? ఘట్కేసర్ దగ్గర చిన్న విలేజ్. ఫోన్ నంబర్? 81 బాబ్జీ 21594759. ఈ నంబర్ సిగ్నల్స్ ఎక్కడొస్తున్నాయో కనుక్కో. ఓకే మేడం. నీ కొడుకు సంతోషంగా ఉండాలని తప్పించాలని చూస్తే చెప్పానుగా, మిమ్మల్ని అరెస్ట్ చేసి వాడు ఎక్కడ దొరికితే అక్కడ షూట్ చేస్తాను. మాకు దొరికితే జైల్లోనైనా హ్యాపీగా ఉంటాడు, లేదంటే మీ ఇంట్లో ఫోటోలా ఉంటాడు. హలో. ఓకే, థ్యాంక్ యూ మేడం. సిగ్నల్స్ ట్రేస్ చేశారంట, వాళ్ళు అక్కడే ఉన్నారట. ఓకే బాబ్జీ, ఆ వెధవల్ని అసలు వదలకూడదు. మనల్ని చూసి పారిపోవాలని ట్రై చేస్తే షూట్ చేసి పారేయండి, నేను చూసుకుంటాను. ఓకే మేడం. సైలెంట్ గా కూర్చోండి. ఏమంటో అదిరిపోయిందిరా. ఎక్కడికి వెళ్తారా? ఎక్కడికి వెళ్తున్నారు? రండి. ఎక్కడరా? ఎక్కు. ఎరా, మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశామో తెలుసా? చెప్పరా? చెప్పు. చెప్పరా? చెప్పరా? చెప్తావా లేదా? చెప్పరా? చెప్పు. చెప్పు. 낮에는 따사로운 인간적인 여자 커피 I'm sorry. ఇట్స్ ఓకే. One vodka, please.
వన్ మోర్ పెగ్. ఈ అమ్మాయి ఎవరో తెలుసా? ఒరేయ్, ఒంటరిగా దొరికిందని ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నారు కదరా. మేడం, రేప్ చేసింది నేను కాదు మేడం, ఆ మధుగాడు చేశాడు మేడం. అంటే నువ్వు ముందు సీట్లో కూర్చొని ఎంజాయ్ చేసావన్నమాట. చెప్పు, ఇంకా నీ మిగతా ఫ్రెండ్స్ ఎక్కడా? చెప్పరా, చెప్పు. చెప్తాను మేడం. అది తుకారం గేట్. రేయ్, వదలరా. రీటా, వీడి అసలు పేరు కిషోర్. పేరు మాయే, మనిషి మాయే. నిన్ను ఎంతగా బాధ పెట్టారో దానికి రెండింతలు వీళ్ళు బాధపడాలి. ఆడదాన్ని కన్నెత్తి చూడాలంటే భయంతో వణికిపోవాలి. ఇదిగో ఈ లాఠీని, ఈ సెల్ని, ఇందులో ఉన్నవాళ్లని నీకప్పజెప్తున్నాను. ఏం చేస్తావో నీ ఇష్టం. వెళ్ళు. చూడమ్మా, నేనిలా మాట్లాడుతున్నానని ఏమీ అనుకోకు. పెళ్ళై 2 పిల్లలుండి డివోర్స్ తీసుకున్న ఆడదానివి. నువ్వు బాధ్యతగా ఉండి నీ పిల్లలకి మంచి చదువులు చెప్పించి వాళ్ళని మంచి పొజిషన్లో నిలబెట్టి 10 మందికి ఆదర్శంగా నిలబడాలి. కాని పబ్బులని, డిస్కోటెక్లని నువ్వే తిరిగితే, నీ పిల్లలు పెద్దవాళ్లై నీలాగా తిరిగితే తట్టుకోగలవా? నువ్వప్పుడిది తప్పు అంటే వాళ్ళు నీ మాట వింటారా? వినరు. నువ్వు వయసులో ఉన్నప్పుడు ఇలాగే తిరిగావు, మేవిలా చేస్తే తప్పేంటి అని ఎదురు తిరుగుతారు. మీ ఆడవాళ్లు మారండి. పబ్బులు, పార్టీలు మన కల్చర్ కాదు. వెస్టర్న్ కల్చర్కి అలవాటు పడి మన సాంప్రదాయాన్ని పాడు చేసుకోవద్దు. మీ జీవితాలను నాశనం చేసుకోకండి. మీ ఆడవాళ్లు ప్రతి దాంట్లో మగాడికి పోటీగా ఉంటున్నారు. చెడలవాట్లలో కూడా ముందుంటారా? ఎదుగుదల కోసం ఎక్కడైనా ఎవరితోనైనా పోటీ పడండి, తప్పులేదు. కానీ తప్పుడు దారిలో మాత్రం పోటీ పడకండి. ఆలోచించుకోండి.